3,500 కోట్ల రూపాయల మద్యం మొత్తం. ఈ స్కామ్ మనీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు? అసలు ఆ నెట్వర్క్ ఎలా సాగింది? కీలకంగా ఎవరు వ్యవహరించారు? వారికి సహకరించిన వారెవరు? అధికారులు ఎలాంటి ఆధారాల ద్వారా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ ఐడెంటిఫై చేశారు? ఒకటి రెండు కాదు, ఏకంగా 3,500 కోట్ల మొత్తం సేకరణ ఎలా జరిగింది? అసలు ఈ మొత్తం ఆధారాలను ఎలా సేకరించారు? ఈ లిక్కర్ స్కామ్ లో గుర్తించాల్సిన ముఖ్యమైన విషయాలేంటి అని చూస్తే, దర్యాప్తు అధికారులు ఎందరో సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు రికార్డులు, ట్రావెల్ రూట్ మ్యాప్స్ వంటి ఆధారాలను బట్టి A1 రాజ్ కేసిరెడ్డి నేతృత్వంలో ఈ మొత్తం సిండికేట్ ఎలా పనిచేసిందో కనుగొన్నారు అధికారులు. 2019 నుండి 2024 మధ్య వివిధ డిస్టిలరీలు, లిక్కర్ మార్కెటింగ్ కంపెనీలు ఒక చైన్ లింక్ ద్వారా 3,500 కోట్ల రూపాయల మేర కిక్ బ్యాక్లను క్రమ పద్ధతిలో సేకరించినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తం ఎలా దారి మళ్లించారు అన్న కోణంలోనూ ఎన్నో వివరాలు సేకరించారు. వివిధ వర్గాల సాక్షుల నుంచి వీరి కాల్ రికార్డుల ఆధారాలతో కలిపి లిక్కర్ సిండికేట్ ఎలా పనిచేసిందో గుర్తించారు అధికారులు. ఈ మొత్తం సొమ్ము గత ప్రభుత్వ హయాంలో కీలకంగా చేసిన వారెవరో ఐడెంటిఫై చేశారు. వీరిలో బాలాజీ గోవిందప్పన్, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారితో పాటు సీనియర్ అధికారులు సైతం ఉన్నట్లు చెప్తున్నారు. కాల్ రికార్డింగ్ల విశ్లేషణ ద్వారా వీరు ప్రధాన కుట్రదారులుగా తెలుస్తోంది. అయితే వీరందరిలోకి రాజ్ కేసిరెడ్డి, అతడి స్నేహితుల మధ్య పదే పదే చర్చలు జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు కాల్ రికార్డింగ్లు తాము అనుకున్నట్లు చెప్తున్నారు అధికారులు. తద్వారా వీరు సేకరించిన మద్యం నిధులు, వీటి కోసం పుట్టించిన అక్రమ రసీదులు సైతం సేకరించారు విచారణాధికారులు. 2024 ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేసిన గిరిబాబు తాను చెవిరెడ్డి దగ్గర 2012 నుంచి 2024 వరకు PSOగా పనిచేసినట్టు తమ దర్యాప్తులో గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజ్ కేసిరెడ్డి ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్య, సైమన్ తదితరులు ఒక నెట్వర్క్ గా ఏర్పడి పనిచేసినట్టు తెలుస్తోంది. నగదు రవాణా చేయటంలో వీరికి సాయం చేయమని ఎమ్మెల్యే చెవిరెడ్డి తన PSOలకు సూచించినట్టు తెలుస్తోంది. పోలింగ్ కి ముందు రోజుల్లో గరికపాడు చెక్పోస్టు దగ్గర 8.36 కోట్ల విలువైన కన్సైన్మెంట్ గల లారీని స్వాధీనం చేసుకున్నట్టు అధికారుల ముందు ఒప్పుకున్నాడు గిరిబాబు. ఈ క్యాష్ బాక్సులను దాచడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారని చెప్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి తమ క్యాష్ డంప్ల నుంచి నగదు విస్తృతంగా వాడినట్లు గుర్తించారు అధికారులు. దీని ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం వంటి పలు సెక్షన్ల కింద వీరు నేరాలకు పాల్పడ్డట్టు తాము గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు. ఈ అక్రమ నిధులకు సంబంధించిన డంపులు హైదరాబాద్లోని పలు అపార్ట్మెంట్లు, తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లలో నిల్వ చేసినట్టు గుర్తించారు. తాడేపల్లిలో ప్రణయ్ ప్రకాష్, హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు, సైమన్ వంటి వారి నుంచి డబ్బు సేకరించి కార్టన్లలో ప్యాక్ చేసి అధికారిక తుడా వాహనాల్లో, కొన్నిసార్లు ప్రైవేట్ లారీల్లో ఈ మొత్తం తరలించినట్టుగా కనుగొన్నారు. 2023 చివరి నాటి నుంచి 2024 ఎన్నికల వరకు అనేక సార్లు నగదు రవాణా చేసినట్టు కనుగొన్నారు. ఒక్కో ట్రిప్పుకు 8 నుంచి 12 కోట్ల మేర తరలించినట్టు చెప్తున్నారు. పొదిలి, ఒంగోలు, కావలితో సహా వివిధ ప్రాంతాలకు ఈ మొత్తాలు వెళ్లినట్టు చెప్తున్నారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి, ఓటర్లకు డబ్బు పంచడానికి ఈ మొత్తాలను వాడినట్టు కనుగొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్స్ ని ఎమ్మెల్యే చెవిరెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ సమన్వయం చేసినట్టు చెప్తున్నారు. వీరికి తుడా డ్రైవర్లు, మరికొందరు అనుచరులు సహకరించినట్టు తెలుస్తోంది. 3,500 కోట్లలో కనీసం 200 కోట్లు ఎన్నికల కోసం వాడినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. A1 రాజ్ కేసిరెడ్డి మద్యం ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని, స్థిరాస్తులను ఒక పద్ధతి ప్రకారం కొన్నట్టు చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డి తన తల్లి సుభాషిణి పేరిట తన అనుబంధ సంస్థ యశాన్వి ఇన్ఫ్రా వంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. షాబాద్, మచ్చనపల్లి, దామరపల్లి వంటి ప్రాంతాల్లో సుమారు 92 ఎకరాలను సేకరించినట్టు తాము ఆధారాలతో సహా తెలుసుకున్నామంటున్నారు సిట్ అధికారులు. రాజ్ కేసిరెడ్డి కొన్న భూముల విషయంలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు పెద్ద ఎత్తున
సహకరించినట్లు తెలుస్తోంది. ఈ కన్సల్టెంట్లకు అదాన్ డిస్టిలరీ ఖాతాల నుంచి నేరుగా డబ్బు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ భూముల మార్కెట్ విలువ 100 కోట్ల మేర ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు. వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి సుమారు 25 కోట్ల అనధికార లోన్లు మంజూరైనట్టు కూడా తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి కొన్న భూముల విలువ పెంచడానికి కూడా ప్రణాళికలు రచించినట్టుగాను చెప్తున్నారు. కిక్ బ్యాక్లు, ఏపీఎస్బీసీఎల్ నుంచి వచ్చిన నిధులను రామ్ ఇన్ఫో, విజువల్ ఐటీ ద్వారా మళ్లించి యుఎన్ఐ కార్పొరేట్ కు మళ్లించినట్టు కనుగొన్నారు. ఆపై బినామీల పెట్టుబడుల కోసం A1, A9లకు సొమ్ము మళ్లించినట్టు గుర్తించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ఎషాన్వి ఇన్ఫ్రా అనే కంపెనీ పేరిట గచ్చిబౌలిలో 326 గజాల భూమిని కొన్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ సైట్ ఓపెన్ మార్కెట్ విలువ 9 కోట్ల వరకు ఉన్నట్టు తాము ఐడెంటిఫై చేశామంటున్నారు అధికారులు. ఇక యుఎన్ఐ కార్పొరేట్ సొల్యూషన్స్ కి 1.6 కోట్ల వైట్ మనీ మళ్లించినట్టు ఆధారాలు సేకరించారు. మిగిలిన మొత్తాన్ని బ్లాక్ లో చెల్లించినట్టు కనుగొన్నారు. ఈ లావాదేవీలన్నీ రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే జరిగినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో అవకతవకలున్నట్టు చెప్తున్నారు. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు తాము గుర్తించినట్టు చెప్తున్నారు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో A9 కిరణ్ సాయంతో యుఎన్ఐ కార్పొరేట్ సొల్యూషన్స్ ఈ లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. దుబాయ్లోనూ అక్రమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి లిక్కర్ సొమ్ములో కొంత భాగం దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. రహస్య మార్గాల ద్వారా దుబాయ్కి ఈ నిధులు వెళ్లినట్టు గుర్తించారు. ఇది మనీ లాండరింగ్ కిందకొస్తుందని అంటున్నారు. ఇందుకు తగిన ఆధారాలను తాము సేకరించినట్టు చెప్తున్నారు అధికారులు. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో మైనింగ్ వెంచర్లను అన్వేషించడానికి కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్టు కూడా కనుగొన్నారు. నిందితులు ఈ క్రమంలో ఆయా దేశాల్లో సంచరించినట్టుగాను వారి ట్రావెల్ రికార్డులు చెప్తున్నాయంటున్నారు అధికారులు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు A9 కిరణ్ పలు హవాలా మార్గాల ద్వారా యుఏకి కోట్లాది రూపాయల మేర బదిలీ చేసినట్టు గుర్తించింది సిట్. ఈ నిధులను ఉపయోగించి TEKKR ట్రేడింగ్ LLC, TEKKR ట్రక్ UAE, ట్రాన్స్పోర్ట్ LLC, హోమ్ హ్యాబ్స్ ఆన్లైన్ ఫర్నిచర్ కంపెనీ, TEKKR ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ UK వంటి పలు కంపెనీలు స్థాపించినట్టు కనుగొన్నారు విచారణాధికారులు. ఈ కంపెనీల కోసం 2021లో 3, 2022 5, 2023లో 13 ట్రిప్పులు, 2024లో 7 ట్రిప్పులు, మొత్తంగా రాజ్ కేసిరెడ్డి అండ్ కో 28 విదేశీ పర్యటనలు చేసినట్టుగా గుర్తించారు. పాస్పోర్ట్ నంబర్లతో సహా ఐడెంటిఫై చేసి వీరి విదేశీ కార్యకలాపాలపై ఒక అంచనాకొచ్చింది సిట్.